హాయ్ ఫ్రెండ్స్. సెవెంత్ వీక్ జరిగే నామినేషన్‌లోనే నిజంగా చుక్కలు కనపడ్డాయేంటండి. ఇమాన్యుయల్ గారికి, అలాగే మనకి ఆయిషా గారికి మామూలుగా లేదంట. చితగ్గొట్టేసారంట నామినేషన్స్. ట్విస్టుల మీద ట్విస్టులు. ఆ ట్విస్టులేంటనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఈ ట్విస్ట్ అయిపోయిందా? మళ్ళీ ఇంకో ట్విస్ట్. అదేంటిది? ఇప్పుడే కదా నామినేట్ చేసాం. మళ్ళీ ఈ ట్విస్ట్ ద్వారా మళ్ళీ ఇంకోటి నామినేట్ చేయాలి. ఈ అమ్మ బుర్రపాడు మనకి టపాసులు ఇక్కడ పేలుతున్నాయి. లోపల మాత్రం గట్టిగా పేలంటే బాక్సులు బద్దలైపోతాయంట. దీపావళి ఎపిసోడ్ మామూలుగా ఉండదంట నామినేషన్స్. సెవెంత్ వీక్ నామినేషన్స్. లైక్ చేయండి. ఓకేనా? కంప్లీట్‌గా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో. నెక్స్ట్ ఇంకా గోల్డెన్ స్టార్ వచ్చిన ఇమాన్యుయల్‌కి పకటపట చుక్కలు చూపించారంటండి. యాక్చువల్‌గా ఏం జరుగుతుందంటే ప్రోమో మీరు టీవీలో చూసారో లేదో తెలీదు గానీ, మొత్తం నాకు తెలిసి ఏం జరిగిందో మనకి సుమన్ శెట్టికి, గౌరవ్‌కి ఇద్దరు కెప్టెన్స్ కదా! మనకేంటంటే ఇంటి బయట 2 క్యాప్సూల్స్ ఉంటాయి. ఓకేనా? క్యాప్సూల్స్ ఇలా ఓపెన్ చేస్తారు కదా! గొట్టాలు. 2 గొట్టాలుంటాయి. ఎవరు ఏ గొట్టాలు చూస్ చేసుకుంటారనేది వాళ్ళ ఇష్టం. చూస్ చేసుకుంటారు. దాంట్లో కార్డులుంటాయి. ఎందుకు ఇది పెట్టాడంటే వీళ్ళిద్దరిని నామినేట్ చేయమనొచ్చు. కాపోతే వీళ్ళిద్దరు తెలుసు కదా పాయింట్లు. బాంబేలో తుస్సుమంటే పైకెళ్ళి ధుబ్ 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 అని పేలవ లక్ష్మీ బాంబులాగా. క్యాప్సూల్‌లో చీటీ ఉంటది. క్యాప్సూల్ గొట్టం. గొట్టంలో చీటీ ఉంటదనమాట. ఆ చీటీ ఎవరిదంటే ఒకటి ఇమాన్యుయల్, ఒకటేంచి ఆయిషా. వీళ్ళిద్దరూ నామినేట్ చేయాలనమాట. ఆయిషా ఇద్దరిని చేయాలి. మనకేంటంటే ఇమాన్యుయల్ ఐదుగురిని చేయాలి. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఇమాన్యుయల్ కళ్యాణికి చేస్తాడు. ఓకేనా? మళ్ళీ ఇమాన్యుయల్ తనూజాకి చేస్తాడు. తనూజాకి ఎందుకు చేస్తాడో నాకు బుర్ర పాడైపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇమాన్యుయల్ రీతు చౌదరికి చేస్తాడు. ఇమాన్యుయల్ దివ్యకి చేస్తాడు. ఇమాన్యుయల్ రమ్యకి చేస్తాడు. ఐదుగురు. ఓకేనా? ఇక్కడ ఆయిషా వచ్చేసరికి సంజనాని చేస్తది. ఓకేనా? ఆయిషా మళ్ళీ సాయి శ్రీనివాస్ చేస్తది. ఇద్దరు. ఓకే. అయిపోయింది నామినేషన్స్ చాలా సాలిడ్‌గా అయితే ఉంటాయండి. మామూలుగా కాదంట. ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ మొత్తం బయట పడిపోయిందనమాట. ఇప్పుడేంటంటే ట్విస్ట్ ఇక్కడేంటంటే మళ్ళీ ఇండివిడ్యువల్ నామినేషన్ చేసుకోమంటారంట. వాళ్ళు నామినేషన్ చేసుకోవాలనమాట. ఇక్కడొచ్చేసరికి ఆయిషా రీతు చౌదరిని చేస్తది. మొహానికి ఫోమ్ పెడతారు కదా! అదనమాట. ఆయిషా రీతు చౌదరిని చేస్తది. దివ్య ఆయిషాని చేస్తది. దివ్య సాయి శ్రీనివాసన్ చేస్తది. రీతు చౌదరి ఆయిషాని చేస్తది. మళ్ళీ ఒకటి అమ్మ బుర్రపాడు. రీతు చౌదరి రాముని చేస్తది. రాము ఈసారి నాకెందుకో డౌట్ అండి. ఈసారి మాత్రం ఎంత వచ్చినా సరే కమ్యూనిటీలు ఏవొచ్చినా సరే మనోడు కష్టమే నాకైతే అనిపిస్తుందనమాట. రమ్య తనూజని చేస్తది. ఓకేనా? మళ్ళీ తనూజ రమ్యని చేస్తది. అమ్మ సాయి శ్రీనివాస్ కళ్యాణ్ చేస్తాడు. ఓకేనా? కళ్యాణ్ మళ్ళీ సంజనాని చేస్తాడు. సంజనాకి, కళ్యాణ్‌కి ఏం పాయింట్లున్నాయి? అబ్బో బాబోయ్! మామూలుగా లేవుగా. నెక్స్ట్ ఇంకోటేంటంటే సంజనాని కళ్యాణ్ చేస్తాడు. మళ్ళీ సంజన దివ్యని చేస్తది. అబ్బా! ఎన్ని సార్లు సంజన అబ్బా! బుర్రపాడు ఇక్కడేదో భలే ట్విస్ట్ ఉందండి. ఫోమ్ రాస్తారంట. మామూలుగా లేవంట. ఇక్కడ మళ్ళీ ఏంటంటే మాధురి గారిని మాత్రం అందరూ వదిలేసారంట. పెద్ద ట్విస్ట్. మాధురి గారిని ఎవరు నామినేట్ చేయలేదంట. ఇప్పుడు మాధురి ఇంకెవరిని నామినేట్ చేసిందంటే మాధురి ఇంకెవరిని నామినేట్ చేయలేదు. మళ్ళీ ఇక్కడ మధ్యలో ఏదో ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఎపిసోడ్ చూస్తే గాని తెలీదు. మళ్ళీ ఇంకోటేంటంటే మనకి స్పెషల్ పవర్ ఇచ్చారు కదా! కెప్టెన్‌లిద్దరికీ కూడా. దీంట్లో గౌరవ్ గారికి. దీంట్లో ఒకరిని సేవ్ చేయండి అంటే ఆయిషాని సేవ్ చేస్తాడు మనోడు. ఈ అమ్మ బుర్రపాడు. మళ్ళీ ఇక్కడేంటంటే లాస్ట్‌కి ఫైనల్‌గా మనకి ఎవరు మిగులుతారంటే నామినేషన్‌లోని రీతు చౌదరి, సాయి శ్రీనివాస్, రాము రాథోడ్, తనూజ గౌడ. నెక్స్ట్ ఏంటంటే దివ్య నిఖిత, రమ్య. నెక్స్ట్ ఏంటంటే సంజన మిగులుతదనమాట. ఆయిషా లేదు. మనకి ఎందుకంటే గౌరవ్ సేవ్ చేశారు కదా! ఇప్పుడేంటంటే క్యాప్సూల్ ఓపెన్ చేయండి. ఇద్దరు కెప్టెన్‌కి క్యాప్సూల్ ఓపెన్ చేయండి. క్యాప్సూల్‌లో చీటీ ఉంటది. ఆ చీటీలో 2 నేమ్స్ వస్తాయి. మనకి ఇమాన్యుయల్, ఆయిషా వస్తాయన్నమాట. ఇమాన్యుయల్ ఐదుగురు నామినేట్ చేయాలి. ఆయిషా ఇద్దరిని నామినేట్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళే ఇండివిడ్యువల్ ఫార్మ్ రాసుకొని నామినేషన్ చేయాలి. వాళ్ళు కూడా నామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు గౌరవ్‌కి పవర్ ఇస్తారు. గౌరవ్ ఎంచి ఆయిషాని సేవ్ చేస్తది. ఇది ప్రాసెస్. సో మీకేమనిపిస్తుంది? నాకైతే ఈసారి ఎట్టి పరిస్థితిలో గూడా రాము రాథోడ్ మిస్ అవ్వడేమో అని నాకైతే కొద్దిగా అనిపిస్తుంది. వీలైతే దివ్య నిఖిత. వీళ్ళిద్దరికి టగ్ ఆఫ్ వార్ ఉండొచ్చు అనేది నాకైతే అనిపిస్తుంది మరి. ఎందుకంటే 24/11 మనం చూస్తున్నాం గదా! 24/7 సారీ 24/7 మనం చూస్తున్నాం గదా! నాకైతే అదే అయితే అనిపిస్తుందనమాట. ఇంకోటేంటంటే మనకి ఇక్కడ మాధురి గారిని ఎవ్వరు నామినేట్ చేయలేదంట. మాధురి గారు ఇంక లేరు. నామినేషన్‌లో మాధురి గారు లేరు. ఇమాన్యుయల్ కూడా లేడు. తర్వాత ఏంటంటే సుమన్ శెట్టి లేడు. నెక్స్ట్ గౌరవ్ గుప్తా లేడు.
నెక్స్ట్ ఏంటంటే మన ఇది ఇంకోరు లేరండి చెప్తా చూడండి. నిఖిల్ నయ్యర్ కూడా లేడు. 5గురు లేరు నామినేషన్‌లో. ఈసారి చూడాలి ఎవరెళ్ళిపోతారనేది. చాలా ట్విస్ట్ అండి. ఇక్కడ ఇంకోటేంటి తెలుసా? నిన్నే కదా చెప్పాడు. పవరాస్త్ర మీరు ఒకసారి ఉపయోగించుకోండి. తర్వాత ఎప్పుడన్నా ఉపయోగించుకోండి బిగ్ బాస్ చెప్తారంటే, ఒకసారి ఉపయోగించుకోండి. మనోడు రాముని సేవ్ చేశాడు. నాకు తెలిసిన మట్టుకి రాముని సేవ్ చేయడం మంచిదే అని చెప్పేసి నాకైతే అనిపించింది. ఎందుకంటే ఒకసారి పేరు భరణి. భరణి గారు అంటారన్నమాట. నాకు పవరాస్త్ర వస్తే గనుక మీ మీ అమ్మనే కదా నువ్వు సేవ్ చేసుకుంటావు అని చెప్పేసి ఏదొచ్చినా సరే మీ అమ్మకే కదా! మీ అమ్మకే కదా! మీ అమ్మకే కదా! అని అన్నాడు. సో, మనోడు గేమ్ ప్లాన్ కొద్దిగా అటు, ఇటు, ఇటు, అటు తిప్పాడనమాట. అది మనం క్లారిటీగా మనకి తెలుస్తది. ఎందుకంటే ఇతను స్ట్రాంగ్ ప్లేయర్ గదా! ఇతను ఉంటే మళ్ళీ ఏదో రిస్క్ రావచ్చు అని చెప్పేసి తిప్పుండొచ్చు. లేదనుకుంటే ఒకవేళ మన రాము రాథోడ్ నెక్స్ట్ వీక్ ఎలాగా పక్కాగా ఎళ్ళిపోతాడు మనోడు రాము రాథోడు. మనోడికి కమ్యూనిటీ ఓట్‌లే గట్టిగా పడుతున్నట్టున్నాయి. ఇప్పుడు పవరాస్త్ర ఇచ్చేసి భరణి గారు సేవ్ అయిపోతారు గాబట్టి ఒకవేళ పవరాస్త్ర భరణి గారు యూజ్ చేయకూడదు. రాము రాథోడ్‌కి యూజ్ చేయాలి. నెక్స్ట్ వీక్ ఇలాగే ఎళ్ళిపోతారు కాబట్టి ఇప్పుడు పవరాస్త్ర ఇచ్చేసిన తర్వాత రేపొద్దున్న వాడు ఎళ్ళిపోయిన తర్వాత కమ్యూనిటీ వాళ్ళందరూ ఫస్ట్ సారి కాపాడాడురా రాము రాథోడ్‌ని సూపర్‌రా డూపర్‌రా ప్రజలు ఓట్లేసి గెలిపించినా సరే ఫస్ట్ పవరాస్త్ర అయితే వేస్ట్ అయిపోయింది కదా! రాము రాథోడ్ వల్ల. ఈసారి గెలిపించేద్దాం అని చెప్పేసి ఎప్పుడు రాలేని ఎమాన్యుయల్ ఎప్పుడన్నా వస్తే గనక ఈ ఫ్యాన్ బేస్ అంతా కూడా ఇక్కడ ట్రాన్స్‌ఫర్ అవుతది. కొద్దిగా అన్న. ఇప్పుడు 100%లో కనీసం 50% అన్నా ఎమాన్యుయల్‌కి పడతది ఓట్లు. ఆ విధంగా కూడా సేవ్ చేసి ఉండొచ్చు. అన్ని యాంగిల్స్‌లో ఆలోచించాలి మనం. ఫ్రెండ్స్ ఇదేనమాట. చాలా ట్విస్ట్‌లండి నిజంగా. ఎల్‌వీనైతే ఎవ్వడు తిప్పొద్దు. ఎల్‌వీ చూస్తూ ఉండండి. లేదనుకుంటే మన ఛానెల్ ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకొని 10,000 దగ్గరగా ఉన్నాను. ఓకేనా? అందరికన్నా ముందుగా మంచి అప్డేట్స్ నీట్‌గా ఇచ్చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండమ్మా. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే వీడియో పెట్టిన వస్తది కదా మరి. లైక్ చేసి వీడియోనైతే ఎండ్ చేయండి. హావ్ ఎ నైస్ డే. దిస్ ఈస్ గోపి సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బై.